కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కాశీలో సుమన్ టీవీ ఈరోజు బిర్లా మందిర్కి వచ్చినాం. బిర్లా మందిర్ని న్యూ విశ్వనాథ్ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే కాశీ విశ్వనాథుడి మందిరాన్ని చూసినామో సేమ్ అట్లే ఉంటుంది, కానీ ఇది కొత్తది కాబట్టి న్యూ విశ్వనాథ్ టెంపుల్ అంటారు. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. కనక మహామణి భూషిత లింగం పణిపతి వేష్ఠిత శోభిత లింగం దక్షసు యజ్ఞ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం. సో కమాన్ ఉంది, కమాన్కి మధ్యలో ఒక పాత పురాణ వాచ్ ఉంది. మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అంత పాత బిల్డింగు. దీని నుంచి వెళ్ళి వెనకాలకి చూస్తే అసలు గుడి మాత్రం ఎంత హైట్లో కనిపిస్తుందో చూడండి. అసలు ఎంత పొడవు ఉందో అది. చాలా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్లీ ఎందుకు కలర్ఫుల్గా ఉంది అని అంటే ఈ బిర్లా మందిర్, ఈ న్యూ విశ్వనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బనారస్ హిందూ యూనివర్సిటీ లోపల ఉంది కాబట్టి, ఈ యూనివర్సిటీ చరిత్ర కూడా చాలా గొప్పది కాబట్టి, యూనివర్సిటీ కూడా చాలా పాతది అండ్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి మొత్తం చెట్లతోని ఫుల్ గ్రీనరీ, చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయన మహామాన్ ప్రొఫెసర్ మన్మోహన్ మాల్వియా. ఆయననే ఈ గుడిని కట్టింది. ఆయన ప్రొఫెసర్, అంతేకాకుండా ఈ యూనివర్సిటీకి ఫౌండర్ ఆయన్నే. అట్ ది సేమ్ టైం ఆయనకు అనిపించింది అనమాట, అసలు కాశీ విశ్వనాథుడు గుడి లాంటిది సేమ్ రిప్లికా మనం కూడా ఒకటి కడితే బాగుంటుంది కదా మన బనారస్ హిందూ యూనివర్సిటీలా అన్న ఆలోచన ఆయనకి రాగానే ఇమీడియట్గా ప్లాన్ వేయించిండు, కట్టించిండు. భారతదేశంలోనే బాగా ఎత్తైన మందిరం ఇది. నిజంగా చెప్పాలంటే దాని హైట్ చూస్తేనే అర్థమైపోతుంది. 77 మీటర్స్ పొడుగు, టాల్, అంత పొడవు ఉందన్నమాట. దీని ప్లాన్ వేసిన విధానము చాలా బాగుంది. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కూడా విశ్వనాథుడి యొక్క గుడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా శివునికి అంకితం చేస్తూ కట్టిర్రు అనమాట. 1931 దీనికి ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేస్తే, తర్వాత 1966కి ఈ గుడి యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. మరి లోపలికి పోయి చూద్దాం అసలు గుడి లోపల ఎట్లుంటుంది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తున్నారు. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్ష ధ్వరనాశకాయ శ్రీనీలకాంతాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఏదో పెద్ద లైబ్రరీ లాగా ఫీలింగ్ వస్తుంది తెలుసా నాకు గుడికి వస్తే కూడా. అంటే చదువుల తల్లి యొక్క ఏదైతే ఆరా ఉంటుందో అది చుట్టుకున్న శివుడి గుళ్ళ ఉంది. ఇది శివాలయం ఇక్కడ కింద ఉంది. పైన ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి, అమ్మవారివి, విష్ణుమూర్తివి. బేసిక్గా మనకి బిర్లా మందిర్ అనగానే వెంకటేశ్వర స్వామి ఆ బ్యూటీ ఇదంతా గుర్తుకొస్తుంది. కానీ ఇది శివుని గుడి. ఈ పైన ఎంట్రన్స్ దగ్గర వినాయకుడిని వేసినారు. అక్కడ వినాయకుడి బొమ్మ ఉంది పైన. అభిషేకం జరుగుతుంది. పైన కూడా అమ్మవారి గుడి, ఇవన్నీ కూడా అంటే అమ్మవారికి, శ్రీ విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వీళ్ళందరికీ కూడా పైన స్థానం కల్పించారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ స్టూడెంట్స్ రెగ్యులర్గా ఇక్కడ పాటలు పాడతారు. చూడండి, ఆ గొంతు కూడా వినిపిస్తుంది. చాలా అద్భుతమైన సింగర్స్ ఉన్నారన్నమాట యూనివర్సిటీలో. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్ష ధ్వరనాశకాయ శ్రీనీలకాంతాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ ఓం నమః శివాయ. చూసారు కదా, గుడిలా లోపల అందరూ కూడా అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారు. నేను మామూలుగా యూనివర్సిటీలు ఉంది అని అంటే మనం అనుకుంటాం కదా ఓన్లీ స్టూడెంట్స్ వస్తారేమో అని, కానీ అందరు ఏజ్ వాళ్ళు, అన్ని ఏజ్ వాళ్ళు అభిషేకాలు చేయడం ఇవన్నీ జరుగుతుంది. అండ్ లోపలంతా గుడి కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది.
చాలా చూడ్డానికి అందంగా ఉంది. అందుకోసమే ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఆహా ఓకే వీళ్ళ కన్స్ట్రక్షన్ వీళ్ళ స్టైల్ ఇదంతా కూడా ఎట్లుంది అనేది చూసిపోతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది బనారస్ యూనివర్సిటీలో సీట్ కోసం అని చెప్పేసి చాలా అంటే చాలా ప్రయత్నిస్తారు. సో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్వామిని మొక్కుంటూ ఇక్కడనే టైం గడుపుతూ కొంతమంది ఉంటారు అట్లా కూడా. సో చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకు కూడా ఎక్స్పీరియన్స్. రత్నస్థాణు శరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదత్త పురత్రయం త్రిదశైలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. ఇదన్నమాట ఈ బిర్లా మందిర్ న్యూ విశ్వనాథ్ టెంపుల్ యొక్క విశేషాలు. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.